ఫస్ట్ పాలు అయితే తీసుకున్నాము. ఇంతకీ నేను ఏ ఐటమ్ కోసం వచ్చాను, ఐటమ్ అయితే నాకు కనిపించలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టుంది. మొత్తం నెతికాను, వాళ్ళని అడిగాను కూడా, లేదు. సో ఇప్పుడైతే మనం వేరే జర్మన్ స్టోర్కి వెళ్ళి చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చిన్న గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ స్వెటర్, మళ్ళీ అన్ని జాకెట్ అన్నీ వేసుకున్నాము. సో జర్మన్ స్టోర్లో ఇండియన్ గ్రాసరీ ఎలా ఫైండ్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. నేనైతే వీడియోలో చూపిస్తాను, ఫాలో అయిపోండి. ఇంతకుముందు కూడా నా వీడియోస్లో చూపించాను మీకు నా స్ట్రీట్, ఇది నైబర్హుడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కారు, ఇది 2 సీటర్ కారు. మనకి ఇండియాలో లేవు. నానో కూడా లైక్ కొంచెం పెద్దది ఉంటుంది, బట్ ఈ కార్ ఏంటంటే లైక్ ఇద్దరు కూర్చొని ఇద్దరు ట్రావెల్ చేసే కార్ అనమాట. జర్మనీలో ఉంటాయి, బాగుంటాయి క్యూట్గా చూడడానికి. అండ్ మా ఏరియా చూడండి ఎంత క్వైట్గా ఉందో. వింటర్లో ఆ చెట్లన్నీ మొత్తం తీసేశారు, అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో చెట్లన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇది లైక్ మెయిన్ రోడ్ లాగా అనమాట. సో మెయిన్ రోడ్లోనే అటు ఇటు కార్స్ అయితే పార్క్ చేసి ఉంటాయి. ఫస్ట్ అయితే మాకు దగ్గరలో ఉన్న బయో కంపెనీ అనే స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో లోపలికి వెళ్ళి ఇండియన్ గ్రాసరీ ఏం కావాలో తీసుకుందాము. ఇప్పుడైతే స్టోర్ లోపల ఉన్నాను, మీకు కొన్ని థింగ్స్ చూపిస్తాను. సో స్పైసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మీకు ఇది జర్మన్ స్టోర్ కదా. జర్మన్ స్టోర్లో చిల్లీ పౌడర్ అండ్ పైన చూడండి కారం పొడి, మిరియాలు, జీలకర్ర, మొత్తం అన్ని స్పైసెస్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, దొరకలేని ఏమి ఉండదు. మనం బిర్యానీలోకి, మసాలాలోకి వాడే అన్ని స్పైసెస్ ఉంటాయి. కార్డమమ్ అంటే లైక్ కార్డమమ్ ఒకటి, కొరియాండర్ అంటే ఇవి ధనియాలు. సో దాల్చిన చెక్క, ధనియాలు, అండ్ ఇక్కడ రకరకాల కారపొడులు మన స్పైస్ బట్టి. అండ్ చూడండి ఇక్కడ బిర్యానీలో వాడే ఐటమ్ ఒకటి, పువ్వు అంటారు కదా, ఇదేదో పువ్వు, దీన్ని ఏమంటారో నాకు పేరు అంతగా తెలీదు, బట్ బిర్యానీలోకి అయితే యూజ్ చేస్తాను. టర్మరిక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, మొత్తం అన్ని స్పైసెస్ అనమాట. ఇదిగో కర్రీస్లోకి వాడే స్పైసెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ మీరు ప్రైస్ చూస్తే కూడా చూడండి, ఇప్పుడు ఈ కారపొడి ఉంది కదా, 5.79 యూరో. చూడండి ఆవాలు కూడా ఉన్నాయి జర్మన్ స్టోర్లో. అండ్ రాక్ సాల్ట్, ఇది కూడా దొరుకుతుంది చూడండి, పింక్ రాక్ సాల్ట్ అనమాట. అండ్ ఇది నార్మల్ సాల్ట్, పింక్ సాల్ట్. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చి కొబ్బరి పాలు ఉన్నాయి, కోకోనట్ మిల్క్ అనమాట, కోకో మిల్క్స్ అంటే. మిరపకాయలు కూడా దొరుకుతున్నాయి మనకి. కందిపప్పు, లెంటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కందిపప్పు. అండ్ ఇంకా ఏవో ఉన్నాయి, ఇదిగో తూర్ దాల్ ఇదొకటి. సో అండ్ మూంగ్, ఇది పెసలు. అండ్ మెయిన్ చూడండి ఇక్కడ శనగలు, ఇవి కూడా ఉన్నాయి, ప్రోటీన్. సో అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి, అంటే అవిసలు అంటారు కదా, అది అనుకుంటేది ఫ్లాక్ సీడ్స్. అండ్ కార్న్. ఏం తీసుకుందామని వచ్చానంటే టామరిన్ పేస్ట్ అయిపోయింది. సో టామరిన్ పేస్ట్ అంటే చింతపండు. సో ఇండియన్ స్టోర్లో చింతపండు ఉంటుంది, బట్ అది అంత బాగోదు ఇక్కడ. దానికన్నా ఇక్కడ జర్మన్ స్టోర్లో చింతపండు పేస్ట్ అమ్ముతారు. సో చింతపండు పేస్ట్ కోసం వచ్చాను. అది
ఇవి చూడండి కిడ్నీ బీన్స్. సో మనం నార్త్ ఇండియాలో ఎక్కువ తింటారు కదా, ఇది కూడా ప్రోటీనే. సో కిడ్నీ బీన్స్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో ఇది అది. ఇక్కడ చూడండి గరం మసాలా పేస్ట్, మద్రాస్ కర్రీ పేస్ట్ అంట. ఇది కూర్మా కర్రీ పేస్ట్, ఇది టిక్కా కర్రీ పేస్ట్. సో అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఏంటంటే నా టాంబరిన్ పేస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇప్పటివరకు నెత్తుక్కొని వాళ్ళని కూడా అడిగాను, అయిపోయింది, ఇంకేం చేయలేం. ఇప్పుడు వేరే స్టోర్కి వెళ్దాం, వేరే జర్మన్ స్టోర్కే వెళ్దాం మళ్ళీ. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి, జీడిపప్పు, అండ్ బాదం, అన్నీ ఉంటాయి. ప్రతిదీ ఉంటాయి, లేనిది ఏమి ఉండదు. మనకి ఇండియన్ కర్రీస్లో వాడే ప్రతి ఐటమ్ దొరుకుతుంది. ఏంటంటే జర్మన్లో ఉంటాయి, చూసుకుని తీసుకోవాలి. సో అయితే ఇంక వెళ్దాం, వేరే షాప్కి వెళ్దాము. సో మన వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కూడా మన స్పైసెస్ చాలా యూస్ చేస్తారు. అంటే వాళ్ళ కుకింగ్ డిఫరెంట్ ఉన్నా సరే కొన్ని మన స్పైసెస్ అయితే వాడతారు. మనంత ఎక్కువ వాటర్ కానీ వాడతారు. సో అందుకని అన్నీ దొరుకుతాయి. సో నెక్స్ట్ 1 month తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో 3-4 months ఉంటుంది సమ్మర్. అందుకని చెప్పి ప్లాంట్స్ అన్నీ అయితే సేల్ చేస్తున్నారు. సమ్మర్లో ఇక్కడ వాళ్ళు గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు. మనం ఇండియాలో ఎంత ప్రయారిటీ ఇస్తామో గార్డెన్కి, ఇక్కడ వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. అండ్ సమ్మర్లో కాచే ఆ ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ ఆ సీడ్స్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వింటర్లో ఆ ట్రీస్ అన్నీ మొత్తం కొట్టేశారు. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ మళ్ళీ బ్లూమ్ అయ్యి చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇవి వచ్చి ఏంటంటే బయట పెట్టి అమ్మేవి సెకండ్ హ్యాండ్ బట్టలు అనమాట. సో అలా సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న జర్మన్ రెస్టారెంట్. ఆ రోజు ఏం చేస్తున్నారో డిష్ బయట మెనూ అయితే వాళ్ళు అలా పెట్టేసి ఉంటారు. సో మనం వెళ్ళే స్టోర్ ముందు ఒక పర్సన్ వచ్చి వైలన్ అయితే ప్లే చేస్తున్నారు. ఆయన ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు అలా చూపిస్తున్నారు అనమాట. లైక్ హోమ్లెస్ పీపుల్ అనొచ్చు, లేదా పువర్ పీపుల్ అనమాట. సో మనీ డైరెక్ట్గా అడగకుండా వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు అలా చూపిస్తూ ఉంటారు. మనకు నచ్చితే మనం ఎంతైనా మనీ పెట్టచ్చు. అక్కడ ఇండియాలో డైరెక్ట్గా వచ్చి అడుక్కుంటారు కదా డబ్బులు. సో ఇక్కడ అయితే అలా అడగరు అనమాట. బాస్మతి రైస్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మొత్తం అన్ని బాస్మతి రైస్ నా వెనకాల ఇవన్నీ. ఇది చూడండి పాలకూర అండ్ స్ప్రౌట్స్. మన ఆంధ్రాలో ఉండే వంకాయలు అయితే ఉండవు ఇక్కడ. సో మీకు కనిపిస్తుంది కదా, ఆ సైజు వంకాయలు ఉంటాయి. బట్ కర్రీ చేసుకుంటే సేమ్ మనకి ఇండియాలో దొరికే బ్రింజాల్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే ఉంటుంది. అండ్ బీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి అనమాట. లైక్ రకరకాల వెజిటేబుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. పొటాటోస్ ఇవి, అండ్ ఉల్లికాడలు, క్యారెట్స్, క్యాలీఫ్లవర్, మష్రూమ్, క్యాప్సికమ్. ఇవి చూడండి, వేరే టైప్ ఆఫ్ క్యాప్సికమ్ అనమాట. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. పచ్చిమిరపకాయలు, ఇక్కడ ఆరెంజ్ గుమ్మడికాయలు ఉంటాయి, పంప్కిన్స్ అనమాట. ఫస్ట్ పాలు అయితే తీసుకున్నాము. ఈ షాప్లో వేరే షాప్లో గీ కూడా ఉంది చూడండి, అల్నాతురా గీ అంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అయితే ఉంటాయి. లైక్ అంటే ఫామ్ లో పెరిగే ఎగ్స్ అండ్ పౌల్ట్రీ ఎగ్స్ అనమాట. ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉంటుంది. ఇది కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్ అనమాట చట్నీస్ కి. ఇక్కడ మిల్లెట్స్ కూడా ఉంటాయి, రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. మొత్తం అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి, కొర్రలు అవన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రోసో మిల్లెట్. ఇక్కడ వచ్చి జామ్స్ అండ్ హనీ అయితే ఉంటాయి. జర్మనీలో హనీ అండ్ జామ్స్ చాలా ఫేమస్ అనమాట. ఇంట్లోనే హార్వెస్ట్ చేస్తారు హనీని. అండ్ రకరకాల బెర్రీ జామ్స్ అండ్ ఫ్రూట్ జామ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అన్ని ఇంట్లో చేస్తారు. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ వచ్చి ఓట్స్ అనమాట. సో ఓట్స్ అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియన్స్కి చాలా అవసరమైన చపాతీ పిండి అండ్ మైదా పిండి ఇవి. సో ఇక్కడ వచ్చి మన జర్మన్ స్టోర్స్లో కూడా అవి దొరుకుతాయి. ఏంటంటే నంబర్ అనేది ఉంటుంది. సో ఆ నంబర్ అనేది మనం తెలుసుకుంటే ఏ నంబర్ ఏ ఫ్లోర్కి అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. 405 అంటే ఏంటంటే మైదా. అండ్ ఇప్పుడు చూస్తుంది టైప్ 1050 అంటే ఇది ఆటా అనమాట. లైక్ చపాతీ చేసుకునే పిండి ఇది. సో ఇలాగ ప్రతి ఫ్లోర్కి ఒక నంబర్ అనేది ఉంటుంది. సో మనం ఆ నంబర్ తెలుసుకుంటే సో షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నా షాపింగ్ అయిపోయింది రైట్ నౌ.
సో కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో అయిపోయింది, నా గ్రాసరీ షాపింగ్ అయితే అయ్యింది. అండ్ చూసారు కదా, లైక్ జర్మన్ స్టోర్లో ఇండియన్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఏంటంటే ఇండియన్ స్టోర్కి జర్మన్ స్టోర్కి డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం ఇండియన్ స్టోర్ అంటే టేక్స్ టైం, ఎందుకంటే ఎక్కడో చాలా దూరం ఉంటుంది అండ్ కొంచెం ప్రైస్ వేరియేషన్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇండియన్ స్టోర్లో ఏంటంటే ఇండియా నుంచి తెప్పిస్తారు కాబట్టి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. అదే జర్మన్ స్టోర్లో ఏంటంటే అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి కొంచెం న్యాచురల్గా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో అందుకని దగ్గరలో ఉన్న స్టోర్లో అయితే మేము తీసుకుంటూ ఉంటాము. అండ్ సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.